హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30న ప్రతి ఒక్కరు కూడా హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెహికల్స్ కి ఫిట్ చేసుకోవాలి. ఎవరైతే అన్అథరైజ్డ్ నెంబర్ ప్లేట్స్ వాడతారో వాళ్ళందరి పైన కూడా ఫైన్లు వేయడం జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. భారతదేశం మొత్తంలో కూడా నెంబర్ ప్లేట్స్ అన్ని కూడా హెచ్ఎస్ఆర్పిలను ఉండాలి. 2016 కన్నా ముందు ఏవైతే బండ్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడినాం, కానీ ఈ నెల ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 30 వరకు డెడ్ లైన్ ఉంది కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్కరికి గుర్తు చేయడం జరుగుతున్నది. హెచ్ఎస్ఆర్పి అంటే ఏంటంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. సో దీని వల్ల వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా యూస్ఫుల్. ఇదేంటంటే ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానివ్వండి, ఆ వెహికల్ నెంబర్ ప్లేట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ప్లస్ ఇన్ కేస్ మీ కార్ కి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయినా ఆ కార్ కలర్ కోడింగ్ స్టిక్కర్స్ ఇస్తారు అన్నట్టు, నెంబర్ ప్లేట్ తోనే స్టిక్కర్స్ ఇస్తారు కలర్ కోడింగ్ కి. ఆ వెహికల్ డీజిలా, పెట్రోలా, ఎలక్ట్రికా అని తెలవడానికి ఆ స్టిక్కర్స్ ఇస్తారు. అవన్నీ కూడా మనం కార్ వించ్ షీల్డ్, మన ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో అక్కడ పెట్టడం జరుగుతుంది. సో దాని వల్ల ఏంటంటే వెహికల్ భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఈ వెహికల్ ఎక్కడిది ఏందనేది మనం ట్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆ వెహికల్ ఎట్లాంటి వెహికల్ ఏందనేది కూడా తెలవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ ఫ్రంట్ ఒక నెంబర్ ప్లేట్ ఇస్తారు, బ్యాక్ ఒక నెంబర్ ప్లేట్ ఇస్తారు. సో ఆ రెండు నెంబర్ ప్లేట్స్ కి కూడా డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. మళ్ళీ ఐఎన్డి అని ఉంటుంది, నెంబర్ మన వెహికల్ నెంబర్ ఉంటుంది. తర్వాత ఐఎన్డి కింద ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ కును బ్యాక్ నెంబర్ ప్లేట్ కి డిఫరెంట్ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే పోలీసులకు కూడా ఈజీ అవుతుంది. జర ఎప్పుడైనా మన ఇన్సిడెంట్స్ అయినా కూడా ట్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం వెహికల్స్ లుక్ కోసం, ఫ్యాషన్ కోసం, ఇంకా స్టైల్గా ఉండాలని చెప్పి వాళ్ళకి ఇష్టం ఉన్నట్లుగా వెహికల్ నెంబర్ ప్లేట్ అయితే డిజైన్ చేస్తారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ముందుగా మనకు అట్లా చలాన్లు పడితే ఏం చేయాలంటే ఎవరైతే ఈ నెంబర్ ప్లేట్స్ అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ నియంత్రణ లేదన్నప్పుడు వాళ్ళు కూడా ఇష్టమైనట్టు అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు కూడా అరే నిజంగా పెట్టుకోవచ్చేమో అని చెప్పి వీళ్ళు కూడా పోయి కొంటున్నారు. ఈ రేడియం షాపులు ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన పోలీసు వాళ్ళు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఈడికి వచ్చి మీరు నెంబర్ ప్లేట్లు ఇవే పెట్టుకోవాలి, లేకపోతే మేము కేసులు వేస్తాం, చలాన్లు పెడతాం అన్నది కూడా ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మీరు ఎవరైతే ఈ రేడియం షాపులలో వీళ్ళందరూ నెంబర్ ప్లేట్ ఇల్లీగల్ నెంబర్ ప్లేట్స్ అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అంత ఓపెన్ గా బయట బోర్డులు పెట్టి రకరకాల నెంబర్ ప్లేట్లు పెట్టి డిఫరెంట్ డిజైన్స్ తో నెంబర్ ప్లేట్లు పెట్టి వాళ్ళు అమ్ముతున్నప్పుడు వాళ్ళపైన మీరు కేసులు ఎందుకు పెట్టరు? ఎందుకు సామాన్య ప్రజలకు అందరికీ కూడా వాళ్ళకు చలాన్లు ఇస్తున్నారు? ఏడవైనా కూడా అన్అథరైజ్ నెంబర్ ప్లేట్, ఇల్లీగల్ నెంబర్ ప్లేట్ అని చెప్పి చలాన్లు కొడుతున్నారు. మరి ఎవరైతే ఆ నెంబర్ ప్లేట్లు అమ్ముతున్నారో వాళ్ళపైన మీరు చర్యలు ఇప్పటిదాకా ఎక్కడైనా మనం న్యూస్ లో చూసినామా? లేదు. అందుకే ఇప్పటి నుంచి ఎవరైనా కూడా ఒకటి ఏంటంటే హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ వాడితే మన సేఫ్టీకి మనకే చాలా మంచిది. వాళ్ళు అమ్ముతున్నారు కదా అని చెప్పి మీరు కనుక నెంబర్ ప్లేట్లు పెట్టించుకోకండి. దాంతో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. మన బండి అట్లుండాలి, ఇట్లుండాలి, స్టైల్గా ఉండాలి, నెంబర్ ప్లేట్తోనే దానిపైన మేము అదే వేయించుకుంటాం, ఇట్లా డిజైన్ వేయించుకుంటాం అంటే కనుక ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా మీకు దాంతోనే ప్రాబ్లం అవుతుంది. సో ఎవరు కూడా ఈ అన్అథరైజ్ నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడకండి. హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవే వాడండి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, మీరు ఇచ్చిన డెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ నెల 30వ తేదీ వరకే ఉన్నది. అట్లనే ఇదే టైంలో ఈ నెంబర్ ప్లేట్స్ ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోండి. వాళ్ళ వల్ల అనవసరంగా ఈ అమాయకపు ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చలాన్లు పడుతున్నాయి. సో జర దీనిపైన ఒక నియంత్రణ తీసుకురండి. మీరు నియంత్రణ తీసుకురాకుండా మేము ప్రతిదీ ఇట్లా పెట్టేస్తాం, మాకు ఇంప్లిమెంటేషన్ కావాలి, నియంత్రణ లేకుండా అనేది కూడా ఎక్కడ కూడా సాధ్యం కాదు. జర ఒక్కసారి దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించండి.